బీహార్లో భాగల్పూర్ అనేటువంటి ఒక జిల్లా ఉంది. అందులో ఒక చిన్న గ్రామంలో 13 ఏళ్ల విద్యార్థి సహజంగా గిరిజనుడు కాబట్టి అడవికి వేటకి వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఒక సింహం తలకాయ తీసుకుని వచ్చాడు. తల్లికి చూపించాడు, అమ్మా ఇదిగో తలకాయ, ఎవరిది అనేది ఈ సింహం తలకాయ. అచ్చా వేటాడి తీసుకొచ్చావా, శబాష్. కానీ నువ్వు వేటాడవలసింది కేవలం సింహాన్ని వీటిది కాదు, ఈ సహజంగా గిరిజనులు మనం చేసేది. మన యొక్క జిల్లాని, మన జిల్లాలో ఉన్నటువంటి యొక్క గిరిజనులని, మన యొక్క గిరిజనులు ఉన్నటువంటి యొక్క భారతీయులందరినీ కూడా పట్టి పీడిస్తున్నాడు ఒక బ్రిటిష్ అధికారి క్లైవ్ అనే. నీకు దమ్ములుంటే వాడి తలకాయ తీసుకు. ఈ దేశానికి స్వాతంత్రం రావాలి, మళ్ళీ భారతదేశంలో ఉన్నటువంటి యొక్క వ్యక్తులందరూ కూడా స్వేచ్ఛగా జీవించగలగాలి. ఈ కలెక్టర్ అనే క్లైవ్ బ్రిటిష్ అధికారి, వాడు మన మీద పెట్టేటువంటి అనేక ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించబడాలి. పందులు విధిస్తున్నాడు మన మీద, మన పొలాన్ని మనం పండించుకొని ఇవ్వడం లేదు. కాబట్టి నీకు దమ్ములుంటే వాడి తలకాయ తీసుకురా. ఆలోచించాడు. 15 సంవత్సరాలు వచ్చినాయి. నెమ్మదిగా యోజన చేసుకోవడం ప్రారంభించాడు. ఎక్కడ ఉంటాడు, ఎట్లా తప్పాలి అతన్ని, ఆ భాగల్పూర్ జిల్లాకి ఎట్లా విముక్తి కలిగించాలి ఆ యొక్క కలెక్టర్ నుంచి. నెమ్మదిగా 20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒకరోజు గుణపగ్గి మీద కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నటువంటి ఆ క్లైవ్ మీద ఒక్కసారి ఆ గుర్రపగ్గి మీదకి వెళ్ళి తలకాయ నరికేసేసి తలకాయ తీసుకొచ్చి అమ్మ చూపించడమ్మా ఇదిగో తలకాయ. నువ్వు అడిగావు కదా, ఏ బ్రిటిష్ అధికారి అయితే మన యొక్క జిల్లాలో అరాచకం సృష్టిస్తున్నాడు, గిరిజనులని భారతీయులందరినీ కూడా హింసిస్తున్నాడు, అనేక పన్నులు విధిస్తున్నాడు, వాడి నుంచి విముక్తి లభించింది ఈరోజు మన జిల్లాకి. 13 సంవత్సరాల ప్రాయంలో కలిగిన మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రాకముందర మనల్ని ఎవరెవరు పరిపాలించారు? ఒక 800 సంవత్సరాల పాటు మన దేశం మీద దండయాత్రలు జరుగుతూనే ఉన్నాయి. ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, అరబ్బులు వచ్చారు, ముస్లింలు వచ్చారు. ఈ దేశం మీద ఒకరి మీద ఒకరు దాడి చేస్తూనే ఉన్నారు. వాళ్ళని జయించినటువంటి అనేక వీరులు మన దేశంలో. ఒక శివాజీ, ఒక రాణా ప్రతాప్, ఒక గురు గోవింద్ సింగ్, ఒక తేగ్ బహదూర్ సింగ్, ఇట్లాంటి అనేక. 200 సంవత్సరాలు మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించారు. ఆ సమయంలో ఈ దేశానికి స్వాతంత్రం రావాలి, ఈ దేశం మళ్ళీ తన కాళ్ళ మీద తాను నిలబడాలి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా స్వేచ్ఛతో జీవించగలగాలి అని అనేక లక్షల మంది ఈ దేశం కోసమని తమ జీవితాన్ని భారత మాత చరణ కమలాల వద్ద సమర్పించారు. నూనూగు మీసాల ప్రాయంలో ఎలాంటి కోరికలు లేకుండా, ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ దేశం కోసం బలిదానం. అసలు ఈ దేశంలో స్వాతంత్రోద్యమానికి నాంది పలికింది ఎవరన్నట్టయితే గిరిజనులే. గిరిజనులే తొలి స్వాతంత్రపు సమరయోధులు. అనేక రకాల ఉదాహరణలు మన ముందు ఉన్నాయి. 1783వ సంవత్సరం దాదాపు మరి నేను రావాలి కదా అక్కడికి. ఇప్పుడు
బాబా